హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సో చూస్తున్నారు కదా, ఫిష్ ఫ్రై అండి. సో మా ఇంట్లో నేను ఎలా చేస్తాను అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో ముందుగా చేపల్ని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మీకు ఫిష్ అయితే ఎంత ఉంటుందో అంత క్వాంటిటీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, పసుపు అండ్ కొద్దిగా మెంతులను జీలకర్ర వేయించి పౌడర్ చేసి వేసుకోవాలి, అది బాగుంటుంది. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నేను ఇక్కడ క్రిస్పీ కోసం కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. సో ఇది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోయినా బాగుంటుంది. అలాగే కొద్దిగా ఆయిల్, ఇంకా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం ఎక్కువ వేసుకోవాలండి. సో ఇందులో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. నిమ్మరసం ఇంకా ఆయిల్తో మాత్రమే అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఈ పసుపు, ఉప్పు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఒక ముద్దలాగా చేసుకోవాలండి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. సో ఈ పేస్ట్ని తీసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్కి మంచిగా అప్లై చేసుకోవాలండి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా అన్ని ఒక్కొక్క పీస్కి మంచిగా అప్లై చేసుకోవాలి. సో ఫిష్ ఫ్రైకి వచ్చేసి పీసులు అనేవి ఇట్లా స్లైస్లా ఉండాలండి, మరీ పెద్దగా కట్ చేసుకోకూడదు. సో ఇప్పుడు నా చేతిలో ఉన్న ఫిష్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇలా స్లైస్లాగా చేసుకుంటేనే ఫ్రై కూడా బాగా అవుతుంది. సో క్రిస్పీగా అవుతుంది అట్లా ఉంటే. సో నేనైతే ఇక్కడ ఫిష్లన్నింటికి మంచిగా మసాలా అప్లై చేసి పెట్టాను. ఆ మసాలా అంతా అప్లై చేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని, సో ఒక 1 అవర్ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఫిష్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ కనపడుతుంది, సో ఎక్కువగానే వేసుకొని ఇట్లా పీసులన్నీ వేయాలి ఆయిల్లో. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. సో ఒకవైపు వేగిన తర్వాత మాత్రమే ఇంకో వైపుకు ఫ్రై చేసుకోవాలి. సో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ ఎక్కువగా పెట్టినట్టయితే మసాలా అంతా మాడిపోతుంది, అస్సలు బాగుండదు. సో నేను ఇక్కడ ఒక 1 అవర్ దాకా ఫ్రై చేశానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో ఎక్కువ క్వాంటిటీ కదా, సో టైం పట్టింది. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత సో ఇలా 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పీసుల పైన కొద్దిగా నిమ్మరసం, ధనియాల పొడి వేసుకోవాలి. సో అంతే అండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, కొద్దిగా ఓపిక కొద్ది చేసుకోవాలి, చాలా బాగుంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.